చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి మరొక ఘన విజయాన్ని తన సొంతం చేసుకుంది మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇంతకీ ఆ మిషన్ పేరు వచ్చి స్పాడెక్స్, అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిదిగా చెప్తాం. ఇంతకీ ఈ మిషన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడు ఈ మిషన్ని లాంచ్ చేశారో, నెక్స్ట్ ఈ మిషన్లో ఎలాంటి వెహికల్ అనేటువంటి దాన్ని యూజ్ చేశారో ఈ పేలోడ్స్ని లాంచ్ చేయడానికి, ఆ పేలోడ్స్ని మన ఇండియాలో ఎక్కడ తయారు చేశారో, వాటి టెక్నాలజీస్ ఎవరు అందించారో, వాటి మాస్ అనేటువంటిది ఎంత ఉంటుంది, ఆ పేలోడ్ మాస్ అనేది, నెక్స్ట్ వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి. యాక్చువల్గా ఈ మిషన్ ద్వారా మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ని భవిష్యత్తులో చేయబోతున్నాం, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. బై ద వే, ఐఎమ్ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. సో ఇస్రో 13th December 2024న ఈ మిషన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేసింది. సో అంటే 30th December 2024న నైట్ 10 o'clock ఈ మిషన్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా మనం అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ కాగలిగాం. ఇంతకీ ఏంటంటే దానికి ఏ ఫ్లైట్ని యూజ్ చేశారంటే PSLV C-60. సో PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ వెహికల్ని ఇస్రో యొక్క గెలుపు గుర్రం అనేటువంటిదిగా కూడా పిలుస్తారు. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనేటువంటిదిగా కూడా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ మిషన్ డ్యూరేషన్ ఎంత అంటే 2 years అనమాట. దీనిలో మేజర్గా 2 పేలోడ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో 2 పేలోడ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చేజర్ అని, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి టార్గెట్ అని 2 పేలోడ్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ స్పాడెక్కి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ 1, నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ 2 ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుందంటే 220 kgs వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇది ఒక 220 kgs, ఇది ఒక 220 kgs వెయిట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటుగా ఈ PSLV రాకెట్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో 4 స్టేజెస్ అనేటువంటిది ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేటువంటిది చెప్తాం. స్టేజ్ 1లో సాలిడ్స్ని ప్రొపల్లెంట్స్గా వాడతారు, స్టేజ్ 2లో లిక్విడ్స్ని ప్రొపల్లెంట్స్గా, స్టేజ్ 3లో సాలిడ్స్ని, నెక్స్ట్ స్టేజ్ 4లో లిక్విడ్స్ అనేటువంటి వాటిని ప్రొపల్లెంట్స్గా వాడతారు. దీని ద్వారా అరౌండ్ 2000 kgs వెయిట్ ఉన్నటువంటి పేలోడ్స్ని మనం స్పేస్లోకి లిఫ్ట్ అనేటువంటిది చేయొచ్చు. అయితే ఈ 4th స్టేజ్ అనేటువంటిది ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పేలోడ్ అనేటువంటిది స్పేస్లోకి మనం అనుకున్న ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ 4th స్టేజ్ని PS4 అంటారు. ఈ 4th స్టేజ్ ఏదైతే ఉంటుందో వీటిని కూడా ఇస్రో మళ్ళీ కొన్ని స్పేస్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఎప్పటి నుంచో వినియోగిస్తుంది అనమాట. ఓకే, సో ఈ 4th స్టేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో వీటిని మన ఇస్రో రీసెర్చ్ పర్పస్లో ఉపయోగిస్తుంది అనమాట. అంటే స్పేస్ రిలేటెడ్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్లో, ఎక్స్పెరిమెంట్ పర్పస్లో వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటిని ఏమంటారంటే POEM అనేటువంటిదిగా చెప్తారు. అంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేటువంటిదిగా చెప్తారు. ఎలాగో సపోజ్ ఇదే మన శాటిలైట్ అనుకుందాం, పేలోడ్ అనుకుందాం, ఇది వచ్చేసరికి PSLV 4th స్టేజ్ అనుకుందాం. ఈ 4th స్టేజ్తో పాటు ఈ పేలోడ్ అనేటువంటిది కూడా ఆర్బిట్లోకి వెళ్తుంది. సో ఇది ఇలా ఆర్బిట్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ 4th స్టేజ్ అనేది అంతకుముందు ఎందుకు పనికిరాని విధంగా అలానే ఒక స్పేస్ డెబ్రిస్ లాగా అక్కడే ఉండిపోయేది అనమాట. ఓకే, దీనివల్ల స్పేస్లో పొల్యూషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. అయితే మన ఇస్రో ఏం చేస్తుందంటే ఈ 4th స్టేజ్ని నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించుకోవడానికి, నెక్స్ట్ కొన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్లో స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్ని చేయడానికి కూడా కొన్ని ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి శాటిలైట్స్ని వీటిలో ఫిక్స్ చేసి పెడుతుంది. అంటే ఆ శాటిలైట్స్ మళ్ళీ ఆ 4th స్టేజ్ నుంచి బయటికి రావు, అక్కడే ఫిక్స్డ్గా ఉంటాయి. దీనిలో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటిది ఉంటాయి, నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అనేటువంటిది ఉంటాయి. ఎప్పుడైతే శాటిలైట్ని ఆర్బిట్లో ఇంజెక్ట్ చేసేస్తుందో ఈ 4th స్టేజ్ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి కొన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే స్పేస్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అనేటువంటిది చేస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం గడిచినటువంటి 2 years నుంచి చేస్తున్నాం. ఓకే, POEM 1 అని, అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయింది. తర్వాత POEM 2 అని, నెక్స్ట్ 3 అని, నెక్స్ట్ ఈ POEM నెక్స్ట్ ఈ మిషన్ని కూడా, ఓకే, సో నెక్స్ట్ వాటిలో భాగంగా వీటిని పంపిస్తున్నాం. అంటే ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చేజర్ అని, నెక్స్ట్ ఈ టార్గెట్తో పాటుగా ఈ POEM, ఓకే, సో అంటే PSLV రాకెట్ని మనం వినియోగిస్తున్నాం కాబట్టి ఈ 4th స్టేజ్ని కూడా మనం ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అయితే ఇంతకీ
ఈ శాటిలైట్స్ని ఏ ఆర్బిట్లోకి పంపిస్తున్నారంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి అరౌండ్ 470 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి పంపిస్తున్నారు. దీని యొక్క మేజర్ పర్పస్ అనేటువంటిది ఏంటి, మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఈ గగన్యాన్ మిషన్ అని, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి అంతకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంకొకటి వచ్చేసరికి స్పేస్లో మనం ఒక స్టేషన్ అనేటువంటి దాన్ని బిల్డ్ చేయబోతున్నాం అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా అయితే ఉందో, ISS ఎలా అయితే ఉందో అలాంటి ఒక స్పేస్ స్టేషన్ని మనం బిల్డ్ చేయబోతున్నాం. కాకపోతే దీని వెయిట్ అనేది 20 టన్స్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని బిల్డ్ చేయాలి అంటే ముందుగా మనం డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది చేయాలి. అంటే మనం పంపించినటువంటి పేలోడ్స్ అనేటువంటిది మోస్ట్లీ ఇక్కడ ఇలా రెండు కూడా మెర్జ్ అవ్వటం అనేది, ఓకే, సో డాకింగ్ అనేటువంటిది అవ్వటం చేయాలి. మోస్ట్లీ కొన్ని హాలీవుడ్ మూవీస్ ఇలాంటి వాటిలో కూడా మీరు చూస్తుంటారు. సో అలాంటి వాటిని భవిష్యత్తులో చేయటం కోసం ముందుగానే ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది మొదలుపెట్టింది మన ఇస్రో. అంటే మన ఇండియా రూపొందించుకోబోయేటువంటి ఆ అంతరిక్ష స్టేషన్ని ఏమంటారంటే, ఆ స్పేస్ స్టేషన్ ఏమంటారంటే అంతరిక్ష స్టేషన్ అనేటువంటిది, భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. వాటికి ఆల్రెడీ నేమ్ అనేటువంటిది కూడా ఇస్రో రీసెంట్గా డెలివర్ చేయడం జరిగింది. ఓకే, భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు మన స్పేస్ స్టేషన్ యొక్క పేరు. ఇప్పుడు ప్రపంచంలో కనుక మీరు చూసినట్లయితే సుమారు 800 కోట్ల మందికి కేవలం ISS అనేటువంటిది, నెక్స్ట్ చైనాకి సంబంధించినటువంటి తియాన్గాంగ్ అనేటువంటివి, ఈ 2 స్పేస్ స్టేషన్స్ మాత్రమే ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్నాయి. ఓకే, మరి ఇంతమంది జనాభాకి ఈ 2 స్పేస్ స్టేషన్స్ ద్వారానే కావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటిది, కావాల్సిన రీసెర్చ్ అనేది జరుగుతుందంటే జరగదు. అందుకని ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలి. అలాంటి స్పేస్ స్టేషన్స్ని బిల్డ్ చేయాలంటే ముందు ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. సో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అదే అనమాట. సో ప్రైమరీ గోల్ వచ్చి స్పాడెక్స్. ఓకే, అంటే ఈ డాకింగ్ టెక్నాలజీస్ మీద మరింత పట్టు సాధించడం కోసం మన ఇస్రో అనేటువంటిది ఈ మిషన్ని లాంచ్ చేసింది. దీని ద్వారా PSLV C60 అనేటువంటి వెహికల్ ద్వారా లాంచ్ చేసింది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ వెహికల్ అనేటువంటిది ఎప్పుడైతే మనం లాంచ్ చేస్తుంది, ఇది POEM అనమాట. నెక్స్ట్ ఈ 2 కూడా దానిలో ఉన్నటువంటి పేలోడ్స్, చేజర్ అని, నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది చెప్తాం. ఇవి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ 20 కిలోమీటర్స్ దట్టు 470 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉంటాయి. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ నుంచి దఫదఫాలుగా ఏం చేస్తుంది అంటే తగ్గించుకుంటూ, ఆ డిస్టెన్స్ని తగ్గించుకుంటూ 3 మీటర్స్కి, సో 1 కిలోమీటర్కి ఓకే, నెక్స్ట్ 500 మీటర్స్కి, దాని తర్వాత 3 మీటర్స్కి, నెక్స్ట్ 1 మీటర్కి, అలా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ ఇవి 2 కూడా ఇలా డాకింగ్ అనేటువంటిది చేస్తాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ఈ సాఫ్ట్వేర్ని కావచ్చు, ఓకే, ఇదిగోండి ఆ పేలోడ్స్ అనేది, ఆ 2 పేలోడ్స్, వాటిని లాంచ్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నటువంటి మిషన్. దేనికంటే ఫ్యూచర్లో మనం బిల్డ్ చేయబోయేటువంటి ఈ స్పేస్ స్టేషన్ కోసం, భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ కోసం. సో ఈ 2 పేలోడ్స్ని పంపించినప్పుడు ఈ 2 కూడా ఇలా కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో దీన్నే ఏమంటారంటే డాకింగ్ అనేటువంటిది చెప్తారు. సో ఫ్యూచర్లో మనం అలాంటివి చేయడం కోసం ముందుగానే ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది చేస్తున్నాం. సో దీనికోసం మనం పంపించినటువంటి ఈ పేలోడ్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడొచ్చు చేజర్ అని, నెక్స్ట్ టార్గెట్ అని, ఒక్కొక్కటి 220 kgs వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్కటి 220 kgs. నెక్స్ట్ వన్ దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే URSC, ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్, పీనియాలో ఉంటుంది. ఎక్కడంటే బెంగళూరు దగ్గర. నెక్స్ట్ అనంత టెక్నాలజీస్ అనేటువంటిది సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేసింది అనమాట. అయితే ఈ 2 పేలోడ్స్ని మనం లాంచ్ చేసిన తర్వాత అవి అంటే సుమారు 470 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో, దట్టు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. అవి దఫదఫాలుగా ఒకదానికొకటి డిస్టెన్స్ని తగ్గించుకుంటూ అలా దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆర్బిటాల్లో వాటి స్పీడ్ అనేది 28,800 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. వాటిని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ డాకింగ్ అవడానికి ముందు ఎంత స్పీడ్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి అంటే 0.036 కిలోమీటర్స్ పర్ అవర్, ఇంత స్పీడ్ అనేటువంటిది చేసినప్పుడు మాత్రమే మోస్ట్లీ అవి డాకింగ్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాయి అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా. సో స్పేస్ క్రాఫ్ట్ B, నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ A అనేటువంటిది స్పాడెక్స్ సంబంధించినటువంటి పేలోడ్ 1, పేలోడ్ 2, నెక్స్ట్ దాంతోపాటుగా
ఈ పిఓఈఎం అనేటువంటి దాన్ని కూడా దీనిలో ఈ ఫోర్త్ అంటే అంతకుముందు 1, 2, 3 అనేటువంటిది లాంచ్ చేశారు. 1 ఫెయిల్ అయింది. నెక్స్ట్ 2 అనేటువంటిది 3 అనేటువంటిది సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫోర్త్ పేలోడ్ని మనం పంపించబోతున్నాం అనమాట. ఓకేనా, పిఎస్ఎల్విలో ఫోర్త్ స్టేజ్ని వాడుతున్నాం. దీనిలో 24 పేలోడ్స్ అనేటువంటివి అంటే ప్రైవేట్ స్పేస్ కంపెనీకి సంబంధించినవి కానీ, నెక్స్ట్ మన ఇస్రోకి సంబంధించినవి కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ పేలోడ్స్ని వీటిలో మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్లయితే 24 పేలోడ్స్ని పంపిస్తున్నారు. దేనికోసం అంటే మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటి వాటిని కండక్ట్ చేయడం కోసం. ఓకే, మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయడం కోసం. సో ఇవన్నీ కూడా మనం స్పేస్ మీద మరికొంత పట్టు అనేటువంటిది సాధించడం కోసమే. భవిష్యత్తులో మనం ఈ గగన్యాన్ అనేటువంటి మిషన్ 2026 లోపు దాన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 2035 ఈ టైంకి వచ్చేసరికి మన స్పేస్లో కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి ఓన్ స్పేస్ స్టేషన్ అనేది ఉండాలి. దాని పేరే భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటిదిగా చెప్తాం. సో ఇలాంటి వాటికి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం మూన్ నుంచి శాంపుల్ని కలెక్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూన్ మీదకి మనుషుల్ని కూడా పంపించబోతున్నాం. ఇలాంటి వాటికి ఇంకా స్పేస్కి సంబంధించి ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి చేయడానికి ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది స్పేస్లో ఉండాలి. దాని పేరే ఏంటంటే మన అంతరిక్ష స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. మరి దీన్ని ఎవరు బిల్డ్ చేస్తారో ఇక్కడి నుంచి మనం వాటికి సంబంధించినటువంటి ఈ పేలోడ్స్ని పంపిస్తాం. ఇక్కడి నుంచి కమాండ్స్ అనేటువంటిది ఇస్తే డాకింగ్ ద్వారా మోస్ట్లీ ఆ కమాండ్స్ని రిసీవ్ చేసుకుని అవి ఈ డాకింగ్ అనేటువంటిది చేసుకోవాలి. అందుకనే ముందుగానే మనం ఈ మిషన్ అనేటువంటిది లాంచ్ చేసాం. ఓకేనా, సో ఇది గైస్ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి వాటికి సంబంధించి ఎన్విరాన్మెంట్ కానీ డిజాస్టర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఛానల్లో ఈ షార్ట్స్ ఫామ్స్లో కానీ లేదు అంటే ఇలా వీడియోస్ ఫామ్స్లో మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. సో షార్ట్స్లో కంటిన్యూస్గా వీటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఈ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్కి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటిది ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఆర్ఆర్బి జేఈ కానీ CBT 1 అనేది అయిపోయింది. నెక్స్ట్ CBT 2 ఇలాంటి ఎగ్జామ్స్కి, నెక్స్ట్ రాబోయేటువంటి SSC జేఈ ఎగ్జామ్స్కి లేదా ఎనీ నేషనల్ వైడ్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, వాటిలో జనరల్ సైన్స్ అనేది ఓకే, సో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటువంటిది కానీ వీటికి సంబంధించినటువంటి షార్ట్స్ అనేది మన ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్కి అవి యూస్ అవుతాయి. సో మీ విజయంలో మా పాత్ర అనేటువంటిది కూడా ఉండే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.